కావలి పట్టణం 3వ వార్డులోని పేరూరి వారి వీధిలో చోరీ కేసును కావలి 1 టౌన్ పోలీసులు ఛేదించారు. ఆదివారం కావలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశంలో పట్టుబడిన దొంగలను చోరీ జరిగిన తీరును వెల్లడించారు. గత నెల 23వ తేదీ అర్ధరాత్రి పేరూరి కల్పన ఇంటిలో దొంగలు పడ్డారు. 28 సవర్ల బంగారం, 50,000 అపహరించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో 1 టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేశారు. మద్దూరుపాడులోని టిట్కో గృహాల్లో నివసిస్తున్న సాలేటి లక్ష్మణరావు, కావలిలోని గట్టువారిపల్లి వీధిలో నివసిస్తున్న దేవరకొండ ప్రేమ్ కుమార్లు ఈ చోరీ చేసినట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 బంగారు ఆభరణాలు, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణరావు తన సోదరుడు వెంకటేశ్వర్లతో కలిసి కావలి, నెల్లూరు, సింగరాయకొండ, విజయవాడ, ఒంగోలు, కోవూరు ప్రాంతాల్లో చోరీలు చేసిన పాత నేరాలు ఉన్నాయన్నారు. ఈజీ మనీతో జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సీఐ ఫిరోజ్, ఎస్ఐ సుమన్, సిబ్బంది రవీంద్ర, శివ, కిషోర్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్లను అభినందించారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో కావలి 1 టౌన్లో పూనూరు వారి వీధి, ఆ వీధిలో 23వ తేదీ ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి పేరూరి కల్పన వైఫ్ ఆఫ్ రమేష్ అనే వాళ్ళ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. వాళ్ళు మామూలుగా కింద పక్క వ్యాపారం చేస్తారు, బట్టల వ్యాపారం. అక్కడే బీరువా కూడా ఉంటుంది. ఆ బీరువాలో బంగారు ఆభరణాలు, డబ్బులు ఉంటాయి. తర్వాత రాత్రి 10 పై అంతస్తులో పోయి పడుకుంటారు. ఇది గమనించిన దొంగలు 23వ తేదీ ఫిబ్రవరి రాత్రి ఇంట్లో లాక్ బ్రేక్ చేసి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి దాదాపు 160 గ్రాముల బంగారు, తర్వాత నియర్లీ 1 కేజీ వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు కూడా దొంగిలించడం జరిగింది. ఈ బంగారు ఆభరణాలు కూడా 11 రకాలు ఉన్నాయి. నల్ల పూసల దండ, కెంపుల చెట్టు, బంగారు డాలర్, పచ్చ పూసల దండ, కమ్మలు 6 జతలు, తర్వాత ఈ రకంగా మొత్తం టోటల్గా చౌకర్ ఒకటి, సాదా చైన్ ఒకటి, టోటల్గా 11 రకాల ఐటమ్స్ 160 గ్రాములు ఉంటాయి. ఇది విషయంగా కావలి 1 టౌన్లో ఎస్హెచ్ఓ ఫిరోజ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 24వ తేదీ ఫిబ్రవరి 24వ తేదీ. తర్వాత మా ఎస్పీ మేడం, నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజితా వేజండ్ల గారి ఆదేశాల ప్రకారం స్పెషల్ టీంను ఫామ్ చేసాము. ఆ టీంలో మన ఎస్ఐ సుమను, స్టాఫ్, తర్వాత మన ఫిరోజ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మేడం ఆదేశాల మేరకు ఇంట్రెస్ట్గా ఒక టీము ఏర్పాటయ్యి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మాకు సాలేటి లక్ష్మణరావు, తండ్రి శ్రీనివాసులు, టిట్కో హౌసెస్ మద్దూరుపాడు కావాలి అనే అతను, దేవరకొండ ప్రేమ్ కుమార్, తండ్రి పెరుమాళయ్య 34 సంవత్సరంలో, ఎస్టీ ఎరుకల, గట్టుపల్లి వారి వీధి కావాలి, వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. మా ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వాళ్ళని ఈరోజు సాయంత్రం, అంటే మార్చి 1వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో హిందూ శ్మశాన వాటిక వద్ద వాళ్ళిద్దరిని వెళ్తుండగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళ ద్వారా ఈ బంగారు ఆభరణాలు కూడా అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విషయంగా వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మనం రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ రికవరీకి సంబంధించి మా పైన ఆఫీసర్లు కానీ అందరూ కూడా సిఐ గారిని, ఎస్ఐ గారిని, స్టాఫ్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దీనిలో కానిస్టేబుల్స్ రవీంద్ర, శివ, కిషోర్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఎస్పీ మేడం గారు రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంగా నేను పబ్లిక్కి తెలియజేయడం ఒకటే చెప్తున్నాను. దయచేసి మినిమం 2 సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఒకటి ఇంటి లోపలికి, ఒకటి ఇంటి బయట. పెద్ద రేటు కూడా కాదు, మినిమం 4,000 ఒక కెమెరా, 4,000 ఒక సీసీ కెమెరా. అట్లీస్ట్ దాన్ని కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. మీ ఇంట్లో, మీ సొంత ఇంట్లో, మీ ప్రాపర్టీకి సేఫ్ ఉండేందుకు అందరినీ కూడా పెట్టుకోమని చెప్తున్నాను. షాపులో కూడా ఎవరు పెట్టుకోవట్లేదు. మీకోసం మీ సొత్తు జాగ్రత్త చేసుకునేందుకన్నా పెట్టుకోండి. పెద్ద రేటు కూడా కాదు, 4,000 ఒక కెమెరా, 2 కెమెరాలు, వీధిలో ఒక వీధి వైపు చూస్తే ఒక కెమెరా, ఇంట్లో ఒక కెమెరా పెట్టుకోండి. ఇంట్లో ఏవో లక్షల ఆస్తులు ఉంటాయి, లేదా కోట్ల ఆస్తులు, బంగారు ఆభరణాలు అన్నీ ఉంటాయి. కానీ ఎందుకో కానీ 4,000 పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకున్నాం చాలామంది చెప్తున్నారు. చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలో చెప్పాము మేము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోండి. పెద్ద ఖర్చు కాదు. ఇంటి బయట పక్కకు ఒకటి పెట్టండి, ఇంటి లోపలికి ఒకటి పెట్టుకోండి.
ఇది నా విజ్ఞప్తి, విన్నపం. నమస్తే. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.